కానీ జేసీబీలో అస్సలు నేను పాటే పోయింది. అదేంటంటే దీని కింద మెటల్ చైన్ ఉంటుంది కదా, మెటల్ చైన్ తెగిపోయింది మొత్తము. హెవీగా మడ్లు అయితే పోయినాము, బురదలో తిప్పినందుకు దీనికి మెటల్ చైన్ అయితే తెగిపోయింది. ముంగటికైతే పంపిస్తున్నాను నేను రిస్క్ చేసి. అరే మొత్తానికి మీరు చూడండి, మన 4x4 ఇది మొత్తం 4 టైర్లు తిరుగుతున్నాయి, మొత్తం నీళ్ళలోనే పడిపోయింది, నీళ్ళకైతే వెళ్ళిపోయింది. అరే నీళ్ళు ఇంకా ఎక్కువైపోయినాయి, మొత్తం ఇగో బానెటే మునిగిపోతుంది. ఎక్కువసేపు అయితే ఆపోద్దు నీళ్ళలో, ఎందుకంటే అది కూడా ఖరాబ్ అయిపోయింది అనుకో, చాలా కష్టం అయిపోతుంది. దాని టైర్ చాలా లోపల నీళ్ళలో అయితే మునిగిపోయింది, అందుకే కదలలేకపోతుంది. ఇక గట్టిగా అయితే పుష్ చేస్తే ఈసారి స్పీడ్గా. అరే మీరు చాలా రోజుల నుంచి కామెంట్ సెక్షన్లలో అడుగుతారు కదా, మన దగ్గర జేసీబీ ఉండే, అంతేకాకుండా క్రేన్ ఉండే, అవన్నీ ఎక్కడ పోయినాయి చూపిస్తలేవు వీడియోలలో అని చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. అవన్నీ ఎక్కడ పోలే, మన గ్యారేజ్లోనే ఉన్నాయి, మీరు ఇక్కడ చూడండి. కానీ దాంట్లో ఉన్న కొన్ని పార్ట్స్ అయితే రిపేర్కి అయితే వచ్చినాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, క్రేన్ కూడా మంచిగానే ఉంది. ఈ జూన్నీకి అంత మంచిగా ఉంది కదా, రిపేర్ ఏమైందని మీరు అనుకుంటుండొచ్చు. కానీ ముంగటైతే ఒకటి వించ్ అయితే ఉంటుంది కదా, అంటే ఒక కొండిలాగా అయితే ఉంటుంది కదా మన వెయిట్ లిఫ్ట్ చేసుకోనికే, ఆ కొండి అనేది ఇరిగిపోయింది. హెవీ వెయిట్ లేపినాం మనము, దానివల్ల కొండి అయితే ఇరిగిపోయింది. మరి అంతేకాకుండా ఇక్కడ జేసీబీ కూడా పక్కనే ఉంది, మీరు చూడండి. జేసీబీ కూడా చూడనీకి మంచిగానే ఉంది అనుకుంటుండొచ్చు మీరు, కానీ జేసీబీలో అస్సలు నేను పాటే పోయింది. అదేంటంటే దీని కింద మెటల్ చైన్ ఉంటుంది కదా, మెటల్ చైన్ తెగిపోయింది మొత్తము. హెవీగా మడ్లు అయితే పోయినాము, బురదలో తిప్పినందుకు దీనికి మెటల్ చైన్ అయితే తెగిపోయింది. దాన్ని కూడా ఆర్డర్ చేసినాం మనము, అది కూడా రెడీ అయిపోయిందంట, అది కూడా వస్తుంది. మరి ఇక్కడ దీనికి కూడా చూసుకోవచ్చు, దీనిలో కూడా బ్యాటరీ అయితే మొత్తమే ఖరాబ్ అయిపోయింది, అసలే బండి నడుస్తలేదు. బ్యాటరీకి ఎంత ఛార్జింగ్ పెట్టినా కానీ బ్యాటరీ కూడా మొత్తమే ఖరాబ్ అయిపోయింది. దీన్ని కూడా ఆర్డర్ చేసిన, ఇది కూడా వస్తుంది, దీనికి కూడా బ్యాటరీ. మరి అన్ని కాలర సామాన్లు తీసుకురానికి మన దగ్గర ఉన్న కొన్ని వెహికల్స్ అయితే తీసుకొచ్చిన. మీరు ఇక్కడ చూడండి, లైన్గా అయితే పెట్టేసిన, ఒక 5-6 వెహికల్స్ అయితే ఉన్నాయి. మరి అక్కడ రాకు క్రౌలర్ కూడా ఉంది, బ్లూ కలర్ నెక్స్ట్ లెవెల్ అయితే కనిపిస్తుంది అది. మరి మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న సూపర్ సోనిక్ కార్ కూడా పెట్టేసిన, మీరు చూడండి లిస్ట్లో అది కూడా ఉంది, నెంబర్ 1 ప్లేస్లో అయితే పెట్టేసిన దాన్ని. మరి అంతేకాకుండా మీరు మెట్రో సిటీ గ్యారేజ్లో చూడండి, మొత్తానికి మన పెద్ద బీస్ట్ అయితే క్యామెల్ ట్రోఫీ డిఫెండర్ అయితే మొత్తానికి లోపలైతే పెట్టేసిన గ్యారేజ్లా. మరి ఇక లేట్ చేయకుండా మరి దీంట్లో సామాన్లను తీసుకురానికి ఫస్ట్ అయితే చిన్నదైతే ఉంది కదా లారీ, ఆ చిన్న సైజు లారీని అయితే పంపిద్దాము. చూడండి నేను రెయిన్ కోట్ కూడా వేసుకున్నా, ఎందుకంటే ఇందాకనే చాలా వర్షం పడి ఆగిపోయింది, మొత్తం బురద అయితే అయిపోయింది. మరి వర్షం పడ్డాక మన కార్లు ఇంకా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి. మీరు చూడండి, మొత్తం వాటర్ అయితే ఆగినాయి కదా గ్లాస్ పైన, మస్తు కనిపిస్తున్నాయి కార్ల లుక్స్ మాత్రం మస్తు అనిపిస్తుంది. ఫస్ట్ అయితే చిన్నదాన్ని పంపిస్తున్నా, మరి లారీలో ఇంకా స్పేస్ ఉంటుంది కదా సామాన్లు తీసుకురానికి, అందుకని ఇది అయితే పోతుంది రిపేర్ షాప్ దగ్గరికి. ఇంకా లైట్గా వర్షం పడుతూనే ఉంది, ట్రాక్ చూడండి మొత్తం బురద అయిపోయింది. మరి వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ 2 lakhs సబ్స్క్రైబర్లకు చాలా దగ్గరలో ఉంది, అందరూ ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. అరే మొత్తానికైతే గడ్డ పైనకైతే ఎక్కేసింది. కానీ ఇక్కడ మీరు చూడండి, బండి అయితే మొత్తమే డౌన్కు దిగాలి. దిగంగానే ఇక్కడ చూడండి, ఇందాకనే వర్షం పడ్డది కదా, నీళ్ళు చాలా ఎక్కువైపోయినాయి, చాలా లోతుకు అయితే పోతున్నాయి. మరి మన చిన్న బండి ఇంత లోతు నుంచి పోదా ఏమైతే చూద్దాము. ఇగో ముంగటికైతే పంపిస్తున్నాను నేను రిస్క్ చేసి. అరే మొత్తానికి మీరు చూడండి, మన 4x4 ఇది మొత్తం 4 టైర్లు తిరుగుతున్నాయి, మొత్తం నీళ్ళలోనే పడిపోయింది. అరే ఇది ఇక్కడనే ఓడిపోతా అనుకోలే, కానీ కింద అయితే పడిపోయింది. ఇంకా దీని పక్కన పెట్టి వేరే కార్ని అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే మన పాత 4x4 మాన్స్టర్ని అయితే పంపిస్తున్నా, మరి చూద్దాము ఇదన్నా మంచిగా పోదా అని. మీరు చూసిరు కదా ఇందాక చిన్న లారీ పోయినప్పుడు, ట్రాక్ మాత్రం చాలా డేంజర్గా అయితే ఉంది. ఇగో ఈయనే కొంచెం కష్టమవుతుంది దీనికి, ఎందుకంటే దీన్ని తీసుకొని ఒక 1 year కంటే ఎక్కువనే అయిపోయింది. మరి కిందికి దిగుతుందా, ఇది కూడా అది పడిపోయినట్టే పడిపోతే ఏమవుతుందని చూద్దాము. ఇదైతే మంచిగానే వచ్చేసింది, ఏం కింద అయితే పడలేదు. మీరు చూడండి మొత్తం గడ్డ పైనకి ఎక్కేస్తుంది. మళ్ళా మొత్తానికి ఇది అయితే మంచిగానే పోతుంది. ఇగో ఇందాకనే వర్షం పడ్డందుకు మొత్తం బురద అయితే అయిపోయింది. అరే పోనీకి కొంచెం కష్టమవుతుంది, మళ్ళీ కూడా నీళ్ళకే వచ్చేసింది. అరే ఇంకా పోతలేదు, ఏమైందో దీనికి. అరే ఇగో నేను మొత్తం ప్రెస్ చేస్తున్నావు, లైట్ కదులుతుంది. అరే ముంగటికైతే పోతలేదు, నాకు తెలిసి దీని బ్యాటరీలో నీళ్ళు పోయినట్టున్నాయి. ఇక ఇది కూడా ఇక్కడనే అయిపోయింది, ఎందుకంటే నీళ్ళు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, నాకు తెలిసి బ్యాటరీలో నీళ్ళు పోయినట్టున్నాయి. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం, వేరే కార్ని అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే బ్లూ కలర్ రాకు క్లౌడర్ అయితే పంపిస్తున్నా, ఇదైతే మంచిగా పోతుంది ఇట్లాంటి ఆఫ్ రోడ్లల్లో, క్రౌడ్లింగ్ మంచిగా చేస్తుంది. మరి చూద్దాము. ఇగో చూసుకోవచ్చు, ఎక్కడ కూడా ఆగతలేదు, మంచిగా అయితే పోతుంది. ఇగో ఇందాక 2 కార్లు అయితే ఇక్కడనే స్లిప్ అయిపోయినాయి కదా, ఒకటైతే మొత్తం నీళ్ళలో పడిపోయింది. కానీ ఇక్కడ మాత్రం చాలా డేంజర్ లెవెల్, ఇక్కడ మాత్రం మంచిగా దిగింది అనుకో, నాకు తెలిసి ఇది ట్రాక్ కంప్లీట్ చేస్తా అనుకుంటున్నా. అరే మంచిగా మెల్లగా దింపుతున్నా. మొత్తానికి నీళ్ళకైతే వచ్చేసింది. ఇగో మరి ముంగడికైతే పంపిస్తున్నా. ఇందాక మన పాత 4x4 మాన్స్టర్ కార్ అయితే ముంగట అయిపోయింది కదా, ఇంకొంచెం ముందరికి పోయిన తర్వాతనే అయిపోయింది అది. సేమ్ అది ఇక్కడనే అయిపోయింది. ఇగో బురద చూడండి అప్పుడు ఎంతగానో. ఇగో దాంట్లో టైర్ దీనికల్లా మొత్తం దీని ప్రింట్ అయితే పడుతుంది టైర్ది, అంతగానో బురద అయితే ఉంది.
ఇగో మెల్లగా అయితే హ్యాండిల్ అటు ఇటు అనుకుంటే తీసుకోతున్నాం, లేకపోతే చాలా కష్టం అయిపోతుంది పోనీకే. మెల్లగా అయితే పోతుంది, డౌన్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ ముంగట చూడండి ఇంకా నీళ్ళు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా పైన కూడా ఎక్కాలి ఇప్పుడు. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ డెడ్ ఎండ్ ఇంకా పోనీకి ఉండదు, ఎందుకంటే మన రిపేర్ షాప్ కూడా ముంగటనే ఉంటుంది అక్కడ. మరి ఇక్కడ పోనీకి ఉండదు కాబట్టి మనం ఇప్పుడు రైట్ సైడ్ ఇంత లోపల నుంచి అయితే పైకి ఎక్కాలి గడ్డ పైనకి. మరి చూద్దాము ఎక్కుతుందా కదా అని. ముంగటికైతే పంపిస్తున్నా, చూసుకోవచ్చు మీరు. అరే కొంచెం కష్టమవుతుంది, అరే ఇగో చూసుకోవచ్చు మీరు, మొత్తం స్లిప్ అవుతుంది. మొత్తానికి పైకి అయితే ఎక్కేసింది ఫైనల్గా. కొంచెం కష్టమైంది కానీ మొత్తానికి మీరికైతే వచ్చేసింది, ఎందుకంటే చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్ లాంటిది ఉంది కదా, దానివల్ల కొంచెం కష్టమైంది దీనికి. ఇగో మంచిగానే పోతుంది ఇప్పుడు. మరి ముంగట్టుకున్న తర్వాత కూడా పెద్ద సైజు గుంత అయితే ఉంది. అరే లక్కీలీ గుంతలు అయితే నీళ్ళు అయితే మొత్తం ఎండిపోయినాయి, నీళ్ళు అయితే లేవు. కానీ బురద ఇప్పటికే టైర్లకు చాలా ఎక్కువ పట్టుకుంది. ఇగో అందుకే బండి కొంచెం హార్డ్గా పోతుంది. ఇగో నేను హ్యాండిల్ అటు ఇటు అంటున్నాను కాబట్టి కొంచెం మంచిగానే పోతుంది, చూద్దాము. మొత్తానికి పైనకైతే ఎక్కేసింది ఇది. ముంగటికి తీసుకుపోతున్నా. ఇక రిపేర్ షాప్ దగ్గరికి ఒక 90% అయితే వచ్చేసింది మన రాకు క్లౌడర్ అయితే. మీరు చూసుకోవచ్చు. మరి రిపేర్ షాప్ కూడా బ్లూ కలర్లోనే ఉంది, మన కార్ కూడా బ్లూ కలర్, రెండు అయితే మంచిగా మ్యాచ్ అయినాయి. ఇగో షాప్లో చూడండి, ఇగో ఎన్ని గానం సామాన్లు ఉన్నాయి చూడండి. మరి మనది ఎప్పటి నుంచో వించింగ్ కార్డు ఉంటుంది కదా, రెడ్ కలర్ కారు, దాని వించు ఖరాబ్ అయిందని చెప్తే ఇప్పుడు రెడీ అయిందంట. అంతేకాకుండా ఇది మనకి ల్యాండ్ క్రూజర్ ఉంటుంది కదా, దాని వెనకాల ఓపెన్ డోర్ అని చెప్తుంటే కదా అప్పట్లో, ఇగో అది కూడా ఖరాబ్ అయి ఉండే, దీన్ని కూడా మంచిగా చేసిర్రు. మొత్తం ఈ వైబ్రేట్ అవుతుండే, దానివల్ల రిపేర్కి ఇచ్చిన. మరి లంబోర్గిని బాడీ పార్ట్ మీరు చూసుకోవచ్చు, పైన ఉండే షెల్ ఇది. అంతేకాకుండా మీకు జేసీబీది కింద టైర్లు చైన్ ఉందని చెప్పిన కదా, ఇగో చైన్ కూడా రెడీ అయిపోయిందంట, చైన్ కూడా పక్కన పెట్టేసిర్రు, అంతా నీట్గా అయితే ఉంది. ఇగో మరి ఇంకొకటి మనం మర్చిపోయినాం, ఇక్కడ ఉంది మీరు చూడండి. ఇగో మన క్రేన్కి అయితే ఇది అస్సలనే మెయిన్ పాయింట్, ఇది మెయిన్ ఇదే. ఇది లేకపోయింది అనుకో క్రేన్ అసలు పనిచేయదు. అన్నిటికంటే అవసరమైన మెయిన్ టూల్ అంటే క్రేన్కి ఇదే. దీది ఎందుకు ఇరిగిపోయింది అంటే బాగా హెవీ వెయిట్ ఉన్నదాన్ని, చాలా వెయిట్ ఉన్నదాన్ని ఇట్లా లిఫ్ట్ చేయడానికి ట్రై చేసి ఇక్కడ మొత్తమే ఇరిగిపోయింది. దానివల్ల రిపేర్కి అయితే ఇచ్చిన, మొత్తానికి వెల్డింగ్ అయితే చేసేసారు, మంచిగా అయితే అయిపోయింది. మరి కొన్ని సామాన్లు అయితే మన బండి పైన అయితే లోడ్ చేసుకుందాము. మన రాకు క్లౌడర్ పైన రెండే సెట్ అయినాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒకటి లంబోర్గిని పైన పార్ట్ ఉంటుంది కదా, అది సెట్ చేసిన. ఇంకొకటి క్రేన్కు వెయిట్ లిఫ్ట్ చేసేది ఉంటుంది కదా, వెయిట్ చెక్ చేసుకునేది, అదొకటి లోడ్ చేసిన. కానీ ఇంకా రిపేర్ షాప్లో మీరు చూడండి చాలా సామాన్లు అయితే మిగిలిపోయి ఉన్నాయి. ఇగో దాని చైను, మన జేసీబీ చైన్ అక్కడనే ఉంది, వించింగ్ కార్ది కూడా ఇక్కడనే ఉంది. మొత్తము అవన్నీ తీసుకురానికి ఇంకా మన గ్యారేజ్ దగ్గర వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే దీన్ని తీసుకొని పోతా. ఇది మంచిగానే పోయింది అనుకో, ఇక దాంట్లో కూడా తీసుకొని వస్తా. ఇంకా దీన్ని అయితే ముంగటికి పంపిస్తున్నా. అరే వెయిట్ చాలా ఎక్కువైనట్టుంది, కొంచెం స్లోగా పోతుంది. ఎందుకంటే క్రేన్ది ఇది పార్ట్ ఉంటుంది కదా, ఇది చాలా ఐరన్ది, ఇది చాలా వెయిట్ ఉంటుంది. దానివల్ల వచ్చేటప్పుడు కొంచెం ఈజీగానే వచ్చింది, కానీ ఇప్పుడు మాత్రం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే టైర్లకు మొత్తం బురద పట్టుకుంది కదా, దానివల్ల ఇగో చూడండి మీరు, టైర్లే కనిపిస్తలేవు, అంతగానం బురద అయితే పట్టుకుంది. మరి ముంగట పెద్ద డౌన్ అయితే ఉంటుంది, డౌన్లోకి దిగుతుంది కదా, మొత్తానికి డౌన్లో కూడా దిగుతుంది మంచిగానే. ముంగటికైతే తీసుకోబోతున్నాం, మరి పైనకి ఎక్కుతాయి కదా, ఏమైతే చూద్దాము. ఇగో చాలా బురద అయితే పట్టుకుంది. మొత్తానికి పైనకైతే ఎక్కేసింది, మంచిగానే గడ్డ పైన కూడా ఎక్కింది. కానీ ముంగట్టుకున్న తర్వాత కూడా అరే ఇక్కడ దీని సస్పెన్షన్ చూడండి చాలా మంచిగా పని చేస్తుంది. ఇగో ఇక్కడ కూడా ఆగుతలేదు, క్రౌలింగ్కు నిజంగా నెక్స్ట్ లెవెల్ బండి ఇది మాత్రము. అరే కింద పడతా అనుకున్నాను నేను, మీరు చూడండి అగో ఎట్లా ఆగిందో వచ్చి. ఇగో ఇప్పుడు మొత్తం రైట్ సైడ్ అయితే తిరగాలి. రే మొత్తం కష్టమైపోతుంది దానికి. ఇగో ఒకసారి వెనకకైతే వద్దాము, గడ్డకైతే తిరుక్కుంటుంది అది, ముంగటికైతే వస్తుంది. బురద చాలా ఎక్కువైపోయింది అప్పటికిప్పటికి. ఇగో మొత్తం వర్షం పడుతుంది కదా దానివల్ల. మరి ఇది వన్ సైడ్ పోతుంది, ఏమైందో అర్థమవుతలేదు. ఏమైనా పాటలకి నీళ్ళు పోయినాయా, ఏమైందో అర్థమవుతలేదు అసలు. అరే కదులుతలేదు బండి, మీరు చూడండి. ఇగో అరే సేమ్ ఇందాక అది ఎట్లా మన ఫస్ట్ 4x4 తీసుకొచ్చినా కదా, దానిలాగానే అయిపోయింది ఇది కూడా. అరే ఇక ఇది కదలదనుకుంటా. దీనిపైన మొత్తం ఎక్కువ బరువు అంటే ఇదే ఉంది, చాలా బరువు అయితే ఉంటుంది. దీనివల్ల ఇది అయితే ఆగిపోతుంది. ఇగో మొత్తం సస్పెన్షన్ మొత్తం కిందికి అణిగిపోయింది. ఇంకా మన దగ్గర 2 వెహికల్స్ అయితే ఉన్నాయి కదా, మన గ్యారేజ్ లోపల డిఫెండర్ అయితే ఉంది, ఇంకొకటి మన ఎల్లో కలర్ రేంజ్ రోవర్ కార్ కూడా ఉంది కదా మర్చిపోయినా. ఆ 2 తీసుకొద్దాము. ఫస్ట్ అయితే మన రిపేర్ షాప్లో ఉన్న సామాన్లను లోడ్ చేసుకొని మరి ఆ రిటర్న్ పోయే దాంట్లో దీనికి కూడా పుష్ అయితే చేద్దాము. మరి చూద్దాము బుద్ధల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మంచిగానే పనిచేస్తుందా పనిచేయదా అని. మరి ఇక డిఫెండర్ కార్ అయితే తీసుకొద్దాము.
వర్షం అయితే ఇంకా పడుతూనే ఉంది. ఇంకా మన దగ్గర రిపేర్ షాప్లో అయితే చాలా సామాన్లు అయితే ఉన్నాయి. ఒక కార్ అయితే నీళ్ళనే అయిపోయింది, బ్లూ కలర్ రాకు క్రోలర్ అయితే. మరి దానికి కూడా పుష్ చేయాలి. మరి చూద్దాము. మన దగ్గర అయితే ఇంకా 2 కార్లు అయితే ఉన్నాయి. ఒక డిఫెండర్ కూడా ఆన్ చేసిన. మరి ఫస్ట్ అయితే రేంజ్ రోవర్ అయితే పంపిస్తున్నా, దాని వెనకాలనే డిఫెండర్ కూడా పంపిస్తా. ఇగో మెల్లగా అయితే పోతున్నాయి. అగో బీస్ట్ అయితే బయటకు వచ్చేస్తుంది, మీరు చూసుకోవచ్చు. డిఫెండర్ మాత్రం చాలా పెద్ద సైజ్ ఇది. ఇగో టర్నింగ్ కానికనే చాలా కష్టమైపోతుంది. మరి రెండిట్లను ముంగటికైతే తీసుకొని పోతున్నా. మరి మధ్యలో మీరేమో ఇక్కడ చూడండి, ఏంటివో ఇవన్నీ నాకు అర్థమైతే లేదు. దాంట్లో పేరేందో తెలిస్తే కామెంట్ చేయండి. రేంజ్ రోవర్ అయితే ముంగటికి పోయింది, మీరు అక్కడ చూసుకోవచ్చు. అగో నీళ్ళకైతే పోయింది రేంజ్ రోవరు. ఇగో వెనకాల డిఫెండర్ కూడా పోతుంది. అదైతే అరే రే ఇది కింద పడ్డట్టుంది, కొంచెం చూసుకొని నడపాలి. ఓ ఇగో పెద్ద రాయి అయితే ఉంది దాని ముంగట. ఈజీగానే వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా పెద్ద సైజు ఉంటుంది కదా. మరి మన ఛానల్ అయితే 2 లాక్ సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గర ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కొట్టి 2 లాక్ చేసేసేయండి. ఇప్పుడు డిఫెండర్ కార్ ఉంది కదా, దీనికంటే పెద్దదాన్ని అయితే తీసుకొస్తా. మరి ఇక్కడ చూడండి, రాకు క్లోరర్ అయితే ఇక్కడనే అయిపోయింది. వచ్చేటప్పుడు దీనికి కూడా పుష్ అయితే ఇద్దాము. మరి అవి అయితే ముంగట మంచిగానే పోతున్నాయి. ఇగో అరే డీప్ నీళ్ళు మాత్రం ఇంకా ఎక్కువైపోయినాయి, ఎందుకంటే వర్షం నాన్ స్టాప్ పడుతుంది కదా. మీరు ఇక్కడ చూడండి, దీని టైర్లు మొత్తమే మునిగిపోయినాయి. అంతగానం నీళ్ళలో అయితే అరే మొత్తం నాకు తెలిసింది కూడా అయిపోతా అనుకుంటున్నా. గడ్డపైనకి అయితే ఎక్కిస్తా ఫస్ట్ దాన్ని స్పీడ్గా. చూసుకోవచ్చు మీరు. అరే కొంచెం కష్టమవుతుంది మొత్తానికి. అగో అరే ఎక్కేటట్టు కనిపిస్తలేదు. ఇగో వెనకాల డిఫెండర్ అయితే వస్తుంది, దీంతో పుష్ చేయడానికి ట్రై చేద్దాము. దీంతో అయితే పుష్ చేస్తా, చూద్దాం పుష్ చేస్తుందేమో. ఈ పుష్ చేయంగానే ఎక్కేసింది పైకి. అదైతే ఈ కార్ లేకపోతే చాలా కష్టం అయిపోతుండే. అరే దీనికి కూడా కొంచెం కష్టమవుతుంది. మొత్తానికి ఇదైతే ఎక్కేసింది పైనకి. మెల్లగా అయితే తీసుకొని పోతున్నాయి. ఇంకా ఇగో సస్పెన్షన్ చూడండి, మొత్తం జంపులే వేస్తుంది. ఇది మాత్రము సస్పెన్షన్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇలా. రేంజ్ రోవర్ కూడా మంచిగానే పోతుంది. ఇగో 2 కార్లు అయితే మంచిగా ఈక్వల్గా పోతున్నాయి సేమ్. రేంజ్ రోవర్ కూడా నెక్స్ట్ లెవెల్ పర్ఫామ్ చేస్తుంది, కానీ టర్నింగ్ కానీ చాలా ప్లేస్ కావాలి దీనికి. మీరు ఇక్కడ చూడండి, మొత్తం మళ్ళీ రివర్స్ తీసుకుంటున్నా. ఇగో ప్లేస్ అయితే దీనికి అసలే సరిపోదు. ఒక ఇటుకనే పక్కకైతే దుబ్బేస్తుంది. ఓ వామ్మో ఇటుకలపై ఇంకా ఎక్కేస్తుంది. మొత్తానికి మీరు చూసుకోవచ్చు, మన 2 కార్లు అయితే సక్సెస్ఫుల్గా రిపేర్ షాప్ దగ్గరికి అయితే వచ్చినాయి. ఇంకా అందులో ఉన్న సామాన్లు మొత్తము మన కార్ల పైన అయితే లోడ్ చేసుకుందాము. ఇక రిపేర్ షాప్లో ఉన్న మొత్తం సామాన్లు అయితే 2 కార్ల పైన అయితే లోడ్ చేసిన. మీరు ఇక్కడ చూడండి, రేంజ్ రోవర్ కార్ పైన అయితే మన పైన జేసీబీ చైన్ ఉంటుంది కదా, చైన్ అయితే సెట్ చేసిన దానిపైన. మన డిఫెండర్ క్యామెల్ ట్రోఫీ పైన చూడండి, మొత్తం సామాన్లు అయితే దీని మీద ఎక్కువ పెట్టిన. చాలా స్పేస్ అయితే ఉంది, ఇంకా కూడా ముంగట పడతాయి. అంతగానో స్పేస్ అయితే ఉంది పైన, ఎందుకంటే చాలా పెద్ద కారు కదా డిఫెండరు. మరి రెండింటిని ముంగటికైతే తీసుకొని పోతా. మరి చూద్దాము ఇంత వెయిట్ వేసిన తర్వాత మరి పోతాయా పోవా అని. ఎందుకంటే ట్రాక్ చాలా మొత్తం బురద అయిపోయింది కదా, దానివల్ల మరి పోతుందా లేదంటే బురదల్ని ఇరికిపోతాయా ఏమైతే చూద్దాము. ఇగో చాలా కష్టమైపోతుంది, ఇప్పుడే టైర్లకు మొత్తం బురద పట్టుకుంటుంది. మరి డిఫెండర్ చూడండి మొత్తం మాకు మరి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది ఇది మాత్రం, ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోయింది దానిపైన. మరి ఇటుక వీలి 2 టైర్లు అయితే గాలికి లేస్తున్నాయి ఇప్పుడే, మీరు చూసుకోవచ్చు డిఫెండరు. మరి రేంజ్ రోవర్ అయితే కొంచెం మంచిగానే పోతుంది, ఎందుకంటే దానిపైన ఎక్కువ సామాన్లు అయితే ఏం లేవు, కొంచెం తక్కువనే ఉన్నాయి. ఇవి ఎక్కువ సామాన్లు అయితే దీనిపైనే ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు మెల్లగా అయితే పోతున్నాయి 2 కూడా, ఎందుకంటే స్పీడ్గా పోయినామనుకో బండి కింద పడిపోతే మళ్ళీ కష్టము. ఇంకా మన దగ్గర పుల్ చేయడానికి ఏ బండి కూడా లేదు. ఇగో చూసుకోవచ్చు ఇప్పటికే అదైతే నీళ్ళకైతే వెళ్ళిపోయింది. అరే నీళ్ళు ఇంకా ఎక్కువైపోయినాయి మొత్తం. ఇగో బానటే మునిగిపోతుంది, ఎక్కువసేపు అయితే ఆపోద్దు నీళ్ళలా, ఎందుకంటే అది కూడా ఖరాబ్ అయిపోయింది అనుకో చాలా కష్టం అయిపోతుంది. నెక్స్ట్ అయితే డిఫెండర్ అయితే వస్తుంది. అరే అరే ఓహో ఇది కూడా చూడండి మొత్తం. ఆగమైపోతున్నాయి నీళ్ళే. వామ్మో నీళ్ళు చూడండి ఎట్లా కదులుతున్నాయో ఇది పోతుంటే. అరే ఇది మాత్రం బీస్ట్ కారు, ఎక్కడ కూడా ఆగుతలేదు, ఈజీగా అయితే వచ్చేస్తుంది. మరి దీనికైతే పుష్ ఇద్దాం మనము. ముంగట మన రేంజ్ రోవర్ కార్ అయితే వెళ్ళిపోతుంది గ్యారేజ్ దగ్గరికి, మనమైతే పుష్ ఇద్దాం దీనికి. ఇగో కష్టమవుతుంది పుష్ చేయనీకి. అరే అది జరుగుతలేదు అసలే. ఒకసారి వెనక కొంచెం గట్టిగా అయితే పుష్ ఇద్దాం. మీరు చూసుకోవచ్చు, అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మన రాకు క్రోలర్ కూడా పోతుంది అనుకుంటా, ఒకసారి దాన్ని కూడా నడుపుదాము. ఇంకా కూడా పోతలేదు ముంగట బండి, మీరు చూసుకోవచ్చు అది చాలా బురదలు అయితే ఇరికింది. మరి ఇంకొకసారి వెనకకైతే వద్దాము. ఈసారి డిఫెండర్తో గట్టిగా అయితే పుష్ చేస్తా. ఇగో దాని టైర్ ఎందుకంటే ఇక చూడండి, దాని టైర్ చాలా లోపల నీళ్ళలో అయితే మునిగిపోయింది, అందుకే కదలలేకపోతుంది. ఇక గట్టిగా అయితే పుష్ చేస్తే ఈసారి స్పీడ్గా. అరే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ముంగటికైతే పోతుందేమో అనుకుంటున్నా, మంచిగానే ముంగటిపోతుంది, కానీ చిన్న పాట అయితే కింద పడిపోయింది. దీనిపైన లోడ్ చేసుకుందాము. ఇప్పుడైతే పోతా అనుకుంటున్నా. ఇప్పుడు మంచిగానే పోతుంది, మీరు చూసుకోవచ్చు ఫైనల్గా.
అరే మన డిఫెండర్ కార్ మాత్రం అన్ని కార్లకైతే పుష్ చేస్తుంది మంచిగానే. ఇందాక మీరు చూసిరు కదా గడ్డెక్కేతాన మన రేంజ్ రోవర్ కార్ కూడా ఇది లేకపోతే అయిపోతుండే. అరే ఇది ఎక్కుతుంది కదా. ఓ అగో దాని టైర్ చూడండి, ఇప్పటికీ ఒక టైర్ గాలి లేస్తుంది, మొత్తం వన్ సైడ్ టిల్ట్ అయిపోతుంది. అరే ఇగో ముంగట టైర్ చూడండి మొత్తం గాలి అయితే ఆగింది, కింద ఇంత కూడా సపోర్ట్ లేదు, వెనకనే పడిపోయేటట్టుంది ముంగట్టుకోతే. ఓ మొత్తానికి పైనకైతే ఎక్కేసింది. అరే మీరు చూసుకోవచ్చు మొత్తం గడ్డిలంగా అయితే పోతుంది ఇది అయితే. సక్సెస్ఫుల్గా అన్ని కార్లు అయితే మన సామాన్లను తీసుకొని గ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చినాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నిటికి సంబంధించిన సామాన్లు అయితే తీసుకొని వచ్చేసినాయి మన కార్లు. ఇంకా ఈ సామాన్లు మొత్తం ఇంకా మన బండ్లు ఖరాబ్ అయిపోయిన బండ్లు ఉన్నాయి కదా, దీనిలోకైతే సెట్ చేసుకుందాము. మరి అన్ని సామాన్లు అయితే బండ్లకైతే సెట్ చేసిన, మరి అవి ఎట్లా వరకు అయితే నేను చూపిస్తాను. నేను ఫస్ట్ అయితే ఇది లేకుండే కదా, ఇదైతే చేపించిన. ఇగో చూడండి, ఇగో ఇప్పుడైతే మంచిగా వర్క్ అవుతుంది. ఇగో పైనకైతే పోతుంది, ఇదైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ ఇక రెడ్ కలర్ కార్ చూద్దాము, మరి దాన్ని కూడా మించింగ్ పనిచేస్తుందా పనిచేస్తలేదా అని. మీరు చూసుకోవచ్చు అది కూడా క్లియర్, అది కూడా మంచిగా పనిచేస్తుంది, అది కూడా రిపేర్ అయిపోయింది. మరి ఇక లాస్ట్ జేసీబీ అయితే మొత్తమే చైన్ లేకుండా ఇందాక చైన్ అయితే మంచిగా సెట్ చేసిన దీన్ని కూడా. మరి చూద్దాము ఇదన్నా నడుస్తుందా మంచిగా ఇప్పుడు నడవదా అని. మరి మీరు చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ మంచిగా నడుస్తుంది. ఇగో అంతేకాదు ఇది చూడండి, మొత్తానికి చూసిరు కదా. ఈ వీడియో మీకు నచ్చుంటే కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే చాలా వర్షం ఉండే కదా, అంత వర్షంలో కూడా వీడియో చేసిన. ఇప్పటికీ రెయిన్ కోట్ కూడా ఇప్పలే, ఇంకా వర్షం అయితే పడుతుంది. అంతేకాకుండా మన ఛానల్ 2 లాక్ సబ్స్క్రైబర్లకు ఛానల్ అంటే చాలా దగ్గరలో ఉంది, అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా కొట్టి 2 లాక్ చేసేసేయండి. ఒక పెద్ద మంచి కార్ని అయితే తీసుకొస్తా. మరి మర్చిపోకుండా మనలాగా ఆర్సీ కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి. మరి మీ ఫేవరెట్ కార్ కూడా ఏదైనా ఉంటే కామెంట్ చేయండి, కొంచెం లేట్ అయినా కానీ తీసుకొస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, బాయ్.